తాజ్మహల్ అనగానే మనకు గుర్తొచ్చేది షాజహాన్ ముంతాజ్ల ప్రేమ. ముంతాజ్ ప్రేమ కోసం షాజహాన్ తాజ్మహల్ కట్టించాడంటారు. కానీ తాజ్మహల్ షాజహాన్ కాలానికి 300 ఏళ్ల ముందే నిర్మించారంటే నమ్ముతారా? పిఎన్ ఓక్ రాసిన తాజ్మహల్ ద ట్రూ స్టోరీ బుక్లో తాజ్మహల్ రాణి ముంతాజ్ సమాధి కాదని, అదొక పురాతనమైన శివుడి గుడని చెప్తుంది. తాజ్మహల్ అసలు పేరు తేజో మహాలయ. ఇలాంటి ఎన్నో టెంపుల్స్ని మొఘలులు ఆక్రమించి ధ్వంసం చేయడం లేదా అక్కడ వేరే కట్టడాలు కట్టడం మనకి తెలుసు. కానీ తాజ్మహల్ అందాన్ని చూసిన షాజహాన్ అప్పటి జైపూర్ మహారాజు అయిన జైసింగ్ దగ్గర నుంచి తాజ్మహల్ని లాక్కున్నారు. ఇలా లాక్కున్న టెంపుల్స్ని మ్యాన్షన్స్ని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ సమాధులుగా మార్చడం మొఘలులకి కొత్త ఏం కాదు. ఓక్ తన ఎంక్వైరీని తాజ్మహల్కి ఆ పేరు ఎలా వచ్చింది అన్న విషయం దగ్గర నుండి మొదలుపెట్టారు. ఆయనకు 2 విషయాలు అర్థం కాలేదు. ఒకటి, మహల్ అన్న పదం అప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ నుండి అల్జీరియా వరకు ఏ ముస్లిం కంట్రీలోనూ వాడలేదు. కానీ కొంతమంది మహల్ అన్న పదం ముంతాజ్ పేరు నుండి తీసుకున్నారని అంటారు. మొఘలులు తమ ప్రియమైన వాళ్ళ పేరుని దేనికైనా పెట్టాలంటే వాళ్ళ పేరులో మొదటి 3 అక్షరాలతో పెడతారు, అంతేగాని చివరి 3 అక్షరాలతో పెట్టరు. పైగా ముంతాజ్ అసలు పేరు ముంతాజ్ ఉల్ జమానీ. తాజ్మహల్ అనేది చేంజెస్ చేసిన హిందూ దేవాలయం అని ఓక్ తన బుక్లో రాశారు. ముంతాజ్ షాజహాన్ లవ్ స్టోరీ కూడా కల్పితం. షాజహాన్ కొన్న 7 భార్యల్లో ముంతాజ్ ఒకరు, అంతే. వాళ్ళ మధ్యలో ప్రేమ అంతకంటే ఏం లేదు. ముంతాజ్ 14వ బిడ్డకి జన్మనిస్తూ చనిపోయిన తర్వాత షాజహాన్ ముంతాజ్ చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. షాజహాన్ ముంతాజ్ల ప్రేమ గురించి ఏ రాయల్ క్రానికల్లోనో గానీ శిలా ఫలకాల్లో గానీ ఎక్కడా మెన్షన్ చేయలేదు. అంతేకాకుండా చాలా డాక్యుమెంట్స్ పరిశీలించిన ఓక్ తాజ్మహల్ షాజహాన్ కాలానికి ముందే నిర్మించారని, దాన్ని రాజ్పుట్స్ పూజించేవారని కనుక్కున్నారు. దానికి ఆధారంగా ఆయన మార్విన్ మిల్లర్ అనే న్యూయార్క్ చెందిన ప్రొఫెసర్ తాజ్మహల్ చుట్టూ ఉన్న మెటీరియల్ని తాజ్ డోర్ని కార్బన్ డేటింగ్ చేసి పరీక్షించి తాజ్మహల్ డోర్ షాజహాన్ కాలానికి 300 ఏళ్ల ముందు తయారు చేసిందని చెప్పారు. షాజహాన్ పుట్టడానికి 300 ఏళ్లు ముందే తయారు చేసిన డోర్ తాజ్మహల్ నిర్మాణంలో ఎలా వాడగలరు? తాజ్మహల్లోకి వెళ్లేటప్పుడు చెప్పులు తీసి లోపలికి వెళ్ళాలి. అసలు మొఘలుల్లో ఆ ఆచారమే లేదు. అందులోనూ ఒక సమాధి దగ్గరికి వెళ్తుంటే ఖచ్చితంగా చెప్పులు వేసుకుంటారు. తాజ్మహల్ గుడి కాబట్టి చెప్పులు తీసి వెళ్లడం అనే ఆచారం 100 సంవత్సరాలుగా అలవాటు అయిపోవడం వల్ల అలా కొనసాగుతూ వచ్చింది. ఆగ్రాలో ప్రజలు శివభక్తులు. శ్రావణ మాసంలో వాళ్ళు ఆగ్రాలో ఉన్న 5 శివాలయాలు పూజ చేసేవారు. వాళ్ళు ఆ 5 శివరూపాలని దర్శించాకే వాళ్ళు నైట్ భోజనం చేసేవారని శిలాఫలకాల్లో రాసింది. కానీ గత కొన్ని సెంచరీస్గా వాళ్ళు కేవలం 4 గుళ్ళనే పూజిస్తున్నారు. అవే బాల్కేశ్వర్, పృథ్వీనాథ్, మనకామేశ్వర్, రాజరాజేశ్వర్. వాళ్ళ పూర్వీకులు పూజించిన ఆ 5వ గుడి ఎక్కడుందో వాళ్ళకి తెలియదు. అదే అగ్రేశ్వర్ మహాదేవ్ నాగనాథేశ్వర్, అంటే ఆగ్రా దేవుడు నాగనాథేశ్వరుడు అని. ఇండియా మొత్తంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. జ్యోతిర్లింగాలు అంటే అవుట్ స్టాండింగ్ శివ టెంపుల్స్. మనకి తెలియని ఇంకో జ్యోతిర్లింగమే తేజో మహాలయ అలియాస్ తాజ్మహల్. తాజ్మహల్లో ఉండే శివుడే నాగనాథేశ్వర్. తాజ్మహల్ పారాపెట్ మీద నాగా సింబల్స్ ఆర్ కోబ్రా సింబల్స్ ఉంటాయి. కానీ షాజహాన్ తాజ్మహల్ని సొంతం చేసుకున్నాక ఈ నాగనాథేశ్వరుడి విశిష్టత ఎవరికీ తెలియకుండా పోయింది. నాగనాథేశ్వరుడిని తేజ్లింగ అని కూడా అనేవారు. తాజ్మహల్ పైన మనకి ఒక రకమైన లోహంతో చేసిన పినాకిల్ కనిపిస్తుంది. అది త్రిశూలం ఆకారంలో ఉంటుంది. అయితే చాలా మంది మొఘలులు అది ముస్లిమ్స్కి సీక్రెట్ సింబల్ గుర్తు అని అంటారు. కానీ వాళ్ళ గుర్తుల్లో అర్ధచంద్రకారంలా ఉండి దాని మీద స్టార్ ఉంటుంది. బట్ ఇది కంప్లీట్ త్రిశూలం లాగే ఉంటుంది. తాజ్మహల్ మీద చాలా ఫ్లవర్ డిజైన్స్ ఉంటాయి. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే ముంతాజ్ సమాధి ఉందో దానిపైన డోమ్ మీద జిల్లేడు పువ్వు ఆకారంలో చేసిన కార్వింగ్స్ కనపడతాయి. జిల్లేడు పువ్వు పాయిజనస్, కానీ హిందువుల్లో శివుడిని ఆ పూలతో పూజిస్తారు. శివుడికి ఈ జిల్లేడు పువ్వు అంటే చాలా ఇష్టమని వాళ్ళు నమ్ముతారు. దాని రేఖలు ఓం ఆకారంలో ఉంటాయి, అందుకే అది పవిత్రం. తాజ్మహల్ సెంట్రల్ ఛాంబర్లో కూడా ఓం ఆకారంలో కార్వింగ్స్ కనపడతాయి. యూరోపియన్ ట్రావెలర్ అయిన జాన్ ఆల్బర్ మాండెల్సో 1638 అంటే ముంతాజ్ చనిపోయిన 7 సంవత్సరాల తర్వాత ఆగ్రా పర్యటనకి వచ్చారు. ఆయన ఆగ్రా సిటీ అందాల గురించి, ఆయన మెమరీస్ గురించి బుక్లో రాసుకున్నారు. కానీ ఎక్కడా తాజ్మహల్ నిర్మాణానికి సంబంధించిన ఏ విషయమూ రాయలేదు. అమెరికన్ ట్రావెలర్ పీటర్ ముండీ కూడా ముంతాజ్ చనిపోయిన సంవత్సరం లోపే ఆగ్రా వచ్చారు. ఆయన కూడా తాజ్మహల్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఆగ్రాలోని టెంపుల్స్, మ్యాన్షన్స్ గురించి మాత్రమే ఆయన రాశారు.
ఇప్పటికీ తాజ్మహల్లో చాలా డోర్స్ సీల్ చేసే ఉన్నాయి. వాటిలోకి ఎవరికీ అనుమతి లేదు. ఆ సీల్ చేసిన గదుల్లో పగలగొట్టేసిన శివుని విగ్రహాలు, పూజా సామాన్లు ఉన్నాయని ఓక్ తన బుక్ లో రాశారు. కానీ పొలిటికల్ బ్యాక్లాష్ కి భయపడి గవర్నమెంట్ ఓక్ బుక్ ని అన్ని బుక్ స్టోర్స్ నుండి స్వాధీనం చేసుకున్నారు. ఇండియాలో ఎవరు ఆ బుక్ ని పబ్లిష్ చేయకూడదని భయపెట్టారు. నిజమేంటో మనకి తెలియాలంటే గవర్నమెంట్ తాజ్మహల్లో అన్ని గదుల్ని ఓపెన్ చేసి మీడియా ముందు ఎక్స్పర్ట్స్ తో ఇన్వెస్టిగేట్ చేయించారు.